Hello all. Hello. Hi. Rishi garu and Krishika, Santosh garu. So good to see all of you. Same here. Nice. ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? సూపర్ మిమ్మల్ని సూపర్గా చూస్తే నాకు కూడా బాగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ సీమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది థ్రిల్లర్ అని అంటున్నారు కానీ నాకైతే ఇందులో అన్నీ కనిపిస్తున్నాయి. లైక్ ఫస్ట్ ఒక లవ్ స్టోరీ లాగా అనిపించింది, సీయింగ్ ద బ్యూటిఫుల్ కపుల్ ఆన్ ద స్క్రీన్. అండ్ దెన్ క్రైమ్, కొంచెం వైలెన్స్ ఉంది, థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సో ఇట్ కమ్స్ అండర్ థ్రిల్లర్. అండ్ దెన్ లాస్ట్కి కొంచెం ఎమోషనల్గా, మళ్ళీ ఏంటో ఫ్యామిలీ రీయూనియన్ లాగా. సో అన్నీ అనిపిస్తున్నాయి నాకు ఈ ఫిలింలో. సో వాట్ ఎగ్జాక్ట్లీ కదా, అన్నీ ఉంటాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అన్ ఆర్టిస్ట్? ఏంటి మీరే చెప్పాలి. ఆర్టిస్ట్ అనేది ఒక క్యారెక్టర్ వరకే, బట్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా మీరు అన్నట్టుగా ఫ్యామిలీ, లవ్ ఇవన్నీ ఉంటాయి. సో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్తోని ఒక చిన్న సోషల్ కాజ్ను డిస్కస్ చేస్తాను, ఇష్యూ, సోషల్ ఇష్యూ. ఫిక్షనల్ క్యారెక్టర్ అంటే హీరో గారిదా? అంటే ఇప్పుడు మర్డర్లు అందరిని చంపుకుంటూ ఆర్టిస్ట్ అని చెప్తుంటాడు కదా, దీన్ని రియల్గా చాలా కష్టం కదా. సో దట్ ఈస్ ఫిక్షనల్. కాదండి, ఈయన చూస్తేనేమో చాలా కామ్ అండ్ ఇన్నసెంట్గా నాకు కనిపిస్తున్నారు, బట్ స్క్రీన్లో ఏమో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఎలా అసలు? అంటే మీరు కాస్ట్ చేసుకునేటప్పుడే ఎలా చేసుకున్నారు? అంటే అంత చేస్తారని నాకు తెలియదు, బట్ క్యారెక్టర్లో అది ఉంది, ఆ ఉన్నదాన్ని తీసుకొచ్చాడు పర్ఫార్మెన్స్లో. దాంట్లో హ్యాపీ. యాజ్ ఏ ఆర్టిస్ట్గా చేయాల్సిందే కాబట్టి చేశాడు. సో అంతే కదా, అంటే చూసే అలాగే ఉన్నాడు, అలాగే చేస్తే పెద్ద విషయం కదా. ఎగ్జాక్ట్లీ. నేను యాక్చువల్లీ ట్రైలర్ చూసిన తర్వాత, ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూసిన తర్వాత నాకైతే అదే అనిపించింది. బయట ఇంత కామ్, లైక్ సో ఇన్నసెంట్, బట్ ఆన్ స్క్రీన్ మీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎలా వచ్చింది ఆఫర్ మీకు? నాకు వేరే మ్యూచువల్ ఫ్రెండ్ త్రూ పరిచయం నాకు. సో ఇట్ హ్యాపెన్ వన్ ఫైన్ డే, స్టోరీ నరేట్ చేశారు. ఇట్ జస్ట్ హ్యాపెన్. ఓకే. సో మీకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఉండేదా? సో ఓన్లీ యాక్టర్ అవ్వాలి. ఓన్లీ యాక్టర్. ఓకే. ఇంకేం డైవర్షన్స్ లేవు. చిన్నప్పటి నుంచి? ఏజ్ నుంచి? 5-6 నుంచి. అంటే ఎలా ఎవరినైనా చూసి? చిరంజీవి గారినా? ఓ, ఆయన చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వచ్చారు. డెఫినెట్లీ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ముందరే. అండ్ సో ఇనీషియల్గానే మీకు ఇలాంటి ఒక రోల్, యు ఆర్ లుకింగ్ యంగ్ అండ్ ఆల్ దట్. సో ఏంటంటే రామ్ కామ్స్, లవ్ స్టోరీస్ ఇలాంటివి యూజువల్గా. సో యూ ప్లేయింగ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్, హౌ డస్ ఇట్ ఫీల్? వెరీ లక్కీ అండి. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా 3-4 హిట్స్ వచ్చినా కూడా మాస్ ఒక ఇమేజ్ రావడానికి చాలా కష్టం. దానికి వాళ్ళు ట్రై చేయాల్సి వస్తుంది. నేను ట్రై చేయకుండా ఫస్ట్ మూవీకి వచ్చింది. ఐఎమ్ ఫీలింగ్ లక్కీ. సో నైస్. అండ్ కమింగ్ టు ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్. Thank you. Yeah. So you already worked for Hindi films and then Malayalam film. And this is your first film in Telugu. Yes. So what is the difference between the other film industries and this industry? So what change did you observe? See, working pattern is same. There's no big change. But yeah, you meet different people and approach is different. Like his approach as a director, he's different. Other people's are different. So that way, I think, and here people are they are more passionate about their work. So this is what I like about. Though this is my first film, but I can sense that people they really love cinema. Yeah. So that is something that I have observed, that here people are more crazy about cinema. Yeah, super. సో మీరు యాక్చువల్లీ అది చూస్తేనే ఒక హ్యాండ్ కవ్స్లో పోస్టర్ చూస్తే హ్యాండ్స్ లవ్ సింబల్లో బ్లడ్తో ఉంది మొత్తం. ఏంటి, నాకు ఎందుకో ఒక ట్విస్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది ఫస్ట్ నుంచి ఒకటి చూపించే. అఫ్ కోర్స్ థ్రిల్లర్స్లో విల్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ అ ట్విస్ట్. సో ఏంటి ఈ సినిమాలు అంటే, నేను మిమ్మల్ని చెప్పమని అడగట్లేదు, ఎలాగో బిగ్ స్క్రీన్ పైన చూడాలి అది. బట్ ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? లైక్ వాట్ ఈస్ ద ఆర్టిస్ట్ అంటే? ఏం చెప్పాలనుకోవట్లేదు, ఎంటర్టైన్ చేయాలనుకున్నాను. ఎంటర్టైన్మెంట్ ఇన్ ద సెన్స్ కామెడీ అనే కాదు, అంటే చూస్తున్నంతసేపు అలా వాళ్ళని వాళ్ళు మర్చిపోయి చూడాలి, అది ఉంటుంది, అది ఇస్తాను. సో ఫోన్లు చూడకుండా ఇంకా వేరే ఏది లేకుండా 100% ఆ సౌండ్ విజువల్గా చూస్తూ సౌండ్ని వింటూ చాలా ఎంజాయ్ చేస్తాను. అంటే చాలా వరకు సినిమాలో నేను దీంట్లో ఎలా ఫీల్ అవుతారంటే, సస్పెన్స్ ఉంటుంది సినిమా, త్రూఅవుట్ సస్పెన్స్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం భయపడతారు, భయంలో కూడా నవ్వు వస్తుంది, నవ్వుతూ భయపడడం అనేది మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓకే, సౌండ్స్ ఇంట్రెస్టింగ్. సో ఒక సీరియస్ క్వశ్చన్, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే
ఈవెన్ యంగ్స్టర్స్ కానీ ఎవరైనా ఒక సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే ఇది పక్కా థియేట్రికల్ వాచా, లేదంటే సర్లే ఎలాగో ఓటీటీ రిలీజ్ అయిపోతుంది కదా చూసేద్దాంలే అన్న వచ్చేసింది ఆడియన్స్కి. సో వై షుడ్ పీపుల్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ యువర్ ఫిల్మ్ అని అంటే, సో వాట్ విల్ యూ సే? విజువల్ అని చెప్పాను కానీ మంచి ఎక్స్పీరియన్స్ వైజ్ కానీ అంటే సౌండింగ్ మీద నేను చాలా వర్క్ చేశాను. మిక్సింగ్ వైజ్ కానీ సౌండింగ్ చాలా బాగుంటుంది. ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే థియేటర్లోనే. సో అంత అంటే మీరు చాలా సింపుల్ వాటికి కూడా భయపడతారు. నార్మల్గా సెన్సిటివ్ ఉంటే ఏడుస్తారు, కంపల్సరీ ఏడుస్తారు, భయపడతారు చాలా టూ మచ్. అది మాత్రం సెన్సిబుల్ ఉన్న పర్సన్. రెగ్యులర్ ఫార్మాట్లో ఉండదు, థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో థియేటర్లో అది చూస్తే కంపల్సరీగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే, అంటే భయం, మీరు భయపడను అనుకున్న వాళ్ళు కూడా భయపడతారు. సో ఇలాంటివి అయితే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి. హారర్, థ్రిల్లర్ జానర్స్ ఎప్పుడు థియేట్రికల్ వాచే బేసిక్గా. అండ్ ఆఫ్ కోర్స్ మీరు ఇప్పుడు చెప్పినట్టు సురేష్ గారి మ్యూజిక్ అయితే డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ ప్లస్ టు ద ఫిల్మ్. లైక్ ట్రైలర్లో కూడా మ్యూజిక్ చాలా అడ్వాంటేజ్ అనిపించింది. సో హౌ ఇస్ యువర్ జర్నీ విత్ సురేష్ గారు? సురేష్ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మే ఎప్పటి నుంచో. నా ఫస్ట్ సినిమాకి కూడా తనే. సో ఎట్లా రెగ్యులర్గా మాట్లాడుకుంటాం కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు నాకు. రెగ్యులర్గా టచ్లో ఉంటే రెగ్యులర్గా మాట్లాడుకుంటుంటాం కదా, టెక్నీషియన్ లాగా లేదు, అంతే ఫ్రెండ్స్ వర్క్ చేసిన అంతే. సో మీకు ఫిలింలో చాలామంది మంచి కాస్ట్ ఉంది, లైక్ తనికెళ్ళ భరణి గారు లాంటి సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, అండ్ ప్రభాకర్ గారు ఉన్నారు, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ లైక్ సోనియా, కిరీటి గారు, చాలామంది ఉన్నారు. సో హౌ ఇస్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్? అండ్ మీరు కూడా లైక్ కో-స్టార్స్గా హౌ ఇస్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ హౌ ఇస్ వర్కింగ్ విత్ హర్? You go first. Ladies first. Oh, you go. I want to hear now. Okay, tell me one super quality about your heroine. Yeah, heroine. Good one, no? Yeah. She's waiting. వెరీ డెడికేటెడ్ అండి. డైరెక్టర్ వెళ్ళి సీన్ చెప్తాడు, తనకు అర్థమైందని చెప్పి తల ఊపుతుంది. ఏడి వెళ్ళి సీన్ చెప్తాడు, పర్ఫెక్ట్ ఓకే అంటుంది. సెట్లోకి వచ్చి సీన్ క్యాయ్ అంట. You understand what he said now? What did he say? I will translate later. So he said, so when director and AD they explain the scene, you will be like, oh yeah, super I'm sure perfect. And then when the scene comes like, so what is that? So you'll be like that. That's what he said. Director didn't explain me, but shocking ఏంటంటే యాక్షన్ చెప్పాక పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అది చాలా super పర్ఫెక్ట్. No, so you are saying It's a compliment. It's a compliment. I can understand. So you understand Telugu? भूल जाते हैं ना बार-बार. इसको बोलो, you should say nice things about me. It's No, he actually said nice thing only. Yeah. That happens because he comes and he says everybody in Telugu and he leaves. Huh. So I did not understand what to do. Before seeing, But how can you give the perfect expression? That I'm Without talented. That's what I'm That's telling. what he said. Okay, thank you. Thank you. So how is working with your hero, Santosh? I had great time working with him because like I said, he's very giving actor, and you know, when you work with such actor, you also become, you know, like you learn a lot. And even during the shoot, like I said, we were not friends or anything, and we got such scenes to do. So while shooting, you know, we just understand each other as an actor first, so that helped a lot for performances, you know. So yeah, I mean, he's a good actor, and I'm lucky that good actor అనేది ఆల్రెడీ కనిపిస్తుంది. Of course you are lucky. నైస్. వీళ్ళతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఏదైనా సీన్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు కష్టంగా ఆర్ అట్లా ఏమన్నా అనిపించిందా ఇన్ జనరల్? అసలు అనిపించలేదు. అసలు అనిపించలేదు. చాలా ఫాస్ట్గా వర్క్ నేను షూట్ చేసుకోవడానికి రీజన్ కూడా అంటే చాలా స్టఫ్ ఉందండి సినిమాలో. నెంబర్ ఆఫ్ కాస్టింగ్ ఎక్కువ ఉంది. అట్ ది సేమ్ టైం బాగా హెవీ అంటే షార్ట్స్ వైజ్గా కానీ చాలా టిపికల్ షార్ట్స్ తీసాం. అయినప్పటికీ నేను చాలా ఫాస్ట్గా చేశానంటే వీళ్ళు చాలా పర్ఫార్మెన్స్ వైజ్గా నన్ను ఎక్కువ టార్చర్ చేయకపోవడం. ఎస్. ఎంత టైంలో ఫిల్మ్ అంతా కంప్లీట్ అయిపోయింది? 32 days. 32 days. ఇట్స్ జస్ట్ 1 month. Including songs. ఫైట్స్ 1 monthలో ఫినిష్. ఓ వావ్. ఉరికిచ్చా. ఓకే. సో షూట్ చేస్తున్నప్పుడు మీకేమైనా లైక్ ఇంకా మెమరబుల్గా ఇది లైఫ్ అంతా గుర్తుండిపోతుంది నాకు, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిలిం అండ్ మీకు తెలుగులో ఫస్ట్ ఫిలిం, సో వైల్ షూటింగ్ ఎనీ మెమరబుల్ మూమెంట్ యూ గైజ్ హ్యావ్ లైక్
ఫర్ ఎవర్ ఇంకా నాకు ఇది గుర్తుండిపోతుంది అని అనుకునే మొమెంట్ ఏదైనా? చాలా ఉన్నాయండి, చాలా. బట్ తనికల బర్ని గారితో చేయడం నాకు చాలా లక్కీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, Yeah. టీవీలో చూడడం, సినిమాలో చూడడం, కానీ అలా డైరెక్ట్గా చూసి డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ అది చాలా మెమరబుల్ అండి. సో డైలాగ్ అంటే మీరు ఒక డైలాగ్ చెప్పారా? మీ డైలాగ్. సమాజం మనకు చాలా నేర్పిస్తుంది, కానీ నువ్వే నేర్చుకున్నావు అనేది ముఖ్యం. యాక్చువల్లీ ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ దిస్. ఇది మీరు సినిమా గురించి చెప్పారా లేదంటే ఇన్ జనరల్ చెప్పారా? సినిమాలో కూడా ఉంది, ఆ సినిమాలో డైలాగ్ ఉంది. అవును. ఇన్ జనరల్ కూడా అది చాలా ఇంపార్టెంట్ అని. అదే సినిమా అంటే ట్రైలర్ చూస్తే మనకి కొంచెం వైలెన్స్, క్రైమ్ ఉంది. సో ఇలాంటిది చూసి చాలా చూపిస్తాం, మీరేది నేర్చుకోవాలి అన్నది సినిమా పాయింట్ ఆఫ్ దాంట్లో చెప్పారా లేదంటే ఇన్ జనరల్ సొసైటీ గురించి చెప్పారా అని? ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ చెప్తుంది సినిమాలో. ఓకే. యా. అండ్ సినిమా స్టార్టింగ్ కూడా నీకు నాకు ప్రపంచం ఒక్కటే కానీ నువ్వు నేను ఎప్పటికొకటి ఒకటి కాలేదు. ఏంటి అంటే విడిపోతారు. Theme of the movie. సినిమా కథ అంతా అదొక 2 lines. థీమ్, అదొక థీమ్, సినిమా థీమే అది. సో ఓల్ సినిమా ఒక 2 word లో lines చెప్పాలంటే అది. అయితే ఇప్పుడు నేను ఆలోచించాలి ఏం జరగబోతుంది సినిమాలో. ఇప్పుడు మీరు నాకు రివీల్ చేసేసారు కాబట్టి ఛాన్సే లేదు. ఛాన్సే లేదంటారా? చూద్దాం. క్లైమాక్స్లో ఆ డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్ వినగానే అర్థమైపోతుంది అంతే. నాకేమనిపించింది ట్రైలర్, యా ఇట్స్ అమేజింగ్. పర్లేదు, నిజం చెప్పొచ్చు, ఏం కాదు. అఫ్ కోర్స్, షూరా, పక్కా. ఫస్ట్ ప్లేస్ అయితే మ్యూజిక్. ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ దట్. దట్ మ్యూజిక్ యాడ్స్ లైక్ చాలా మంచి ఫీల్ వచ్చింది. పక్కా ప్రాపర్ మీరు చెప్పినట్టు ఇందాక మ్యూజిక్ కోసం అన్న థియేటర్కి వెళ్ళాలి ఇలాంటి పర్టికులర్ ఇలాంటి జాన్రాలో. అండ్ అఫ్ కోర్స్ మీ యాక్టింగ్ గురించి నేను ఆల్రెడీ చెప్పా. ఇంత కామ్గా ఉండి లైక్ సడన్గా చూసేటప్పటికి విచ్ మీన్స్ యూ ఆల్రెడీ సూపర్ యాక్ట్ చేసేసారనేది అర్థమైపోయింది. అండ్ అఫ్ కోర్స్ యూ ఆల్సో సో బ్యూటిఫుల్. చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చే ఉంటారు, నేను కొత్తగా ఏం చెప్తాను ఇంకా. అండ్ అఫ్ కోర్స్ మీ టేకింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. యాజ్ ఎ ఆడియన్, మార్చ్ అంటే మా మూవీలో స్టార్ హీరో లేరు, పెద్ద డైరెక్టర్ లేడు. సో మీరు చూస్తారా ట్రైలర్ చూసి మా సినిమా చూస్తారా? డెఫినెట్లీ, దట్స్ వాట్ నేను ఇందాక చెప్పినట్టే. థియేటర్కి వెళ్ళి చూడాలి అంటే సమ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ షుడ్ బి దేర్. అది ట్రైలర్లో మనకి మోస్ట్లీ ట్రైలర్ చూసే ఫిక్స్ అవుతారు కదా. సో దిస్ ట్రైలర్ ఈజ్ రియలీ అమేజింగ్. నాకు బేసికలీ ఐ పర్సనలీ లైక్ థ్రిల్లర్ జానరస్. సో నేనైతే డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి వాచ్ చేస్తాను. అలాంటివి బీజిఎం హంట్ చేస్తుందండి, డెఫినెట్లీ బీజిఎం హంట్ చేస్తుంది. అంటే మీకు బయటికి వచ్చినా కానీ ఆ క్యారెక్టర్ తాలూకు సౌండింగ్ అంతా కూడా రీసౌండ్ అవుతుంది. అవును, అలా ఐ ఉంటుంది. అగ్రీ. సో మీరు యాజ్ దిస్ ఇస్ యువర్ డెబ్యూ, హౌ మచ్ ఎక్సైటెడ్ ఆర్ యూ టు సీ యువర్ సెల్ఫ్ ఆన్ బిగ్ స్క్రీన్? నా పని నేను చేసేసాను, డైరెక్టర్ పని డైరెక్టర్ చేశారు, ఇంకా డిసైడ్ చేసేది ఆ నర్వస్నెస్ అది ఉంటుంది. ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు బిగ్ స్క్రీన్ పైన చూసుకోబోతున్నారు. అండ్ దట్ చిన్నప్పటి నుంచి మీకు 5-6 years నుంచి యాక్టింగ్ అని ఉంది. రిజెక్షన్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి? సో మచ్ ఆఫ్ ఆడిషన్స్. రిజెక్షన్ కాదు, బట్ ఇవ్వలేదు వాళ్ళు, అంతే. మేబీ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. సో ఇట్స్ నథింగ్ బట్ రిజెక్షన్, అంటే ఇండైరెక్ట్ రిజెక్షన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. నేను తీసుకోలేదు రిజెక్షన్ లాగా. సూపర్, అందుకే ఇక్కడ ఉన్నారు. అవన్నీ క్రాస్ చేశారు కాబట్టి యు ఆర్ హియర్ టుడే. అంటే వాళ్ళు ఇచ్చే క్యారెక్టర్, ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఒక క్యారెక్టర్ ఇస్తారు కదా, అది నేను చేశాను అని ఫీల్. మేబీ అది సినిమాలో లేదేమో కానీ నేను చేశాను, యాక్టింగ్ ఇష్టం కాబట్టి అది చేశాను. ఐఎమ్ హ్యాపీ. రిజెక్షన్లో తీసుకున్నాను. నెక్స్ట్ డైరెక్షన్ నువ్వు మీరే ఆల్రెడీ ఫ్రెండ్సా? డీవియేషన్ అంటే మూవీ కొంచెం ఫ్రెండ్స్. ఈ సినిమాతో బాగా ఎక్కువ ఫ్రెండ్స్ అంటే మూవీ నుంచి స్టార్ట్ అయింది మీ ఫ్రెండ్షిప్. ఓ సూపర్. నాకు ఈ మూవీలో అందరు కొత్త వాళ్ళే ఫస్ట్, అంటే నాకు కొత్త అందరు. ఎడిటర్ కానీ మ్యూజిక్ ఫ్రెండ్, ఇంకా రిమైనింగ్ చందు అంటే కెమెరామ్యాన్, ఆర్టిస్ట్ ఇప్పుడు మనకు ప్రభాకర్ గారు, వినయ్ వర్మ గారు, సత్యన్ రాజేష్ అన్న, భద్రం గారి గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. కానీ భద్రం గారి క్యారెక్టర్ ఇప్పటివరకు మీరు కామెడీగా చూసుంటారు. 0 ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆయన సినిమాలో, అసలు ఎక్స్ప్రెషన్ ఉండదు ఆయన ఫేస్లో. అంటే అలా చూస్తూ ఉంటారు అంతే. సినిమా మొత్తం త్రోట్ ఉంటారు, సినిమా మొత్తం కంప్లీట్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అది. ఆయన చాలా ఎంజాయ్ చేశారు. అంటే ఇప్పటి వరకు వాళ్ళని చూసి అలా ఉండరు ఈ ఆర్టిస్ట్. ఇప్పుడు ప్రభాకర్ గారు కానీ చాలా సీరియస్ చూసి ఉంటారు, అరవడం చూసి ఉంటారు. ఆయన అలా చూడరు, చాలా స్టైలిష్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. భద్రం గారు వచ్చేసి అసలు డైలాగులు 1-2 ఉంటాయి సినిమా మొత్తంలో, అసలు మాట్లాడరు. ఆ ఎక్స్ప్రెషన్ చూసి భయపడతారు. సూపర్.
అంటే అంటే వాడు ఏం చేస్తాడు అనే ఎక్స్ప్రెషన్లో ఒక బ్లాంక్గా ఉంటుంది. సో అంత 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 ప్రతి క్యారెక్టర్ ఒక డిఫరెంట్ వేలో క్రియేట్స్ అన్ ఇంట్రెస్ట్ బేసికల్లీ ఏంటి అని. సో మీరు కాస్ట్ చేసేటప్పుడు యాక్టర్స్లో వాట్ క్వాలిటీస్ డూ యూ, నాకు కావాలి ఈ క్వాలిటీ ఆర్ నా హీరో ఇలా ఉండాలి, మీరేం పిక్ చేసుకుంటారు, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు కాస్ట్ని? అంటే స్క్రిప్టే అడుగుద్ది అండి, బట్ ఆర్టిస్ట్ వీళ్ళు ఇవ్వగలుగుతారు అని అన్నప్పుడు అది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఎంత రాసినప్పటికీ కూడా వాళ్ళు ఇబ్బంది వేస్ట్. సో ఈ ప్రతి క్యారెక్టర్ ఒక వేరియేషన్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ ఒక ఇంపాక్ట్ ఇంటెన్స్ ఉంటుంది. భద్రం గారిది కావచ్చు, ప్రభాకర్ గారిది కావచ్చు, సత్యనారాయణ అన్నది కావచ్చు, వినయ్ వర్మ గారిది కావచ్చు, వీటన్నిటి ఒక సపరేట్ క్యారెక్టరైజేషన్ ఉన్నాయి వీటికి. సో ఆ ఉన్న పేపర్ మీద ఉన్న దాన్ని పర్ఫెక్ట్గా వాళ్ళు ఇచ్చారు, దానికి అనుకున్నట్టుగా నేను అడిగినట్టుగా. సార్ ఇట్లా కావాలి ఇలా అని అంటే దానికి అంటే వీడు కొత్త కదా, మేము చేసిందే కరెక్ట్ కదా అన్నట్టుగా ఏమి ఉండలేరు వాళ్ళు. నేను అడిగింది ఇచ్చారు, అది పర్ఫెక్ట్గా. ఒక టైంలో ప్రభాకర్ గారు స్టార్టింగ్లో కొంచెం కొంచెం అనేది, అబ్బాయి ఒకటి చేద్దాం ఇట్లా అనేది, తర్వాత ఇంకా మానేశారు. వీడికి ఎన్ని చెప్పినా ఇంక ఇంతే అని చెప్పి ఏ చెప్పలే చెప్పు అని చెప్పి అట్లా 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 అయిపోయింది. సో ఎండ్ ఆఫ్ ది డే అంటే మీరు ఇప్పుడు ఫ్రెష్గా ప్రభాకర్ గారిని చూస్తే ఇదివరకు చూసుంటారు అలా. అది చాలామంది చెప్పారు నాకు, అంటే ఒక ఆర్టిస్ట్గా బాగా పర్ఫామ్ చేశారు, దీంట్లో మంచి పేరు వస్తుందని చాలామంది అన్నారు. అంటే రియల్గా బాగా స్టైలిష్గా చేశారు. నైస్, ఈజ్ ఆల్రెడీ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఇందులో ఇంకా కొంచెం ఎక్స్పాండ్ ఇంగ్లీష్ అంటే ఒక సైకో మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ట్రూ కొంచెం స్టైలిష్ దానికి తగ్గ ఆర్ఆర్ స్టైలిష్ ఉంటుంది ఆర్ఆర్. సో కృషిక లైక్ షూట్ చేసేటప్పుడు వాజ్ ఇట్ ఈజీ ఫర్ యూ ఆర్ ఎనీ ఛాలెంజెస్ డిడ్ యూ ఫేస్ వైల్ షూటింగ్ బికాస్ యూ హ్యావ్ దిస్ లాంగ్వేజ్ థింగ్, సో హౌ డూ యూ మేనేజ్ ఆల్ దోస్ థింగ్స్? I think first thing, like you said, language is the big barrier, and I was very nervous. I was super duper nervous, and I told him, "Can I say in Hindi? Please help me." But he said, "No, you have to say in Telugu only." So that was the most challenging part, was just to find dialogue in Telugu. Then of course shooting all those scenes. I'm also shooting such scenes for the first time. So initially I was worried like how he's gonna shoot and all, because there is a very thin line between exactly vulgarity and this such scenes. So I was very worried, but luckily he handled so well. So yeah, that was. మీరు ఇందాక అడిగారు కదా ఏదైనా ఫన్ మూమెంట్ కానీ కష్టమైన సీన్ కానీ తనతో సీన్స్ అంటే తన తెలుగు చూసి నాకు నవ్వు వచ్చేది, బట్ సీన్ మాత్రం సీరియస్ సీన్, నవ్వు ఆపుకోవడం చాలా డిఫికల్ట్, చాలా కష్టం. నేను అదే అడగబోతున్నా యాక్చువల్లీ, ఏది చాలా కష్టపడ్డారు తెలుగు because of me you because of your Telugu, not because of you, that's what he said, because of my language. It's a serious scene but you make me laugh. So do you remember any of your dialogues, if you can just tell one? Telugu dialogue bola, come on. यार याद नहीं है मुझे that one gurtu. What is that? मुक्कू में serious dialogue. I don't remember. So there is this one dialogue of yours telling like నా కోసం మారేంత ప్రేమ నీకు లేదు ఆర్ నిన్ను మార్చుకోవాలనే సంథింగ్, యూ రిమెంబర్ దట్? యూ డోంట్? ఆ సీన్కి నేను నవ్వింది. We shot long back, yeah. That's okay. నిన్ను మార్చుకునేంత ప్రేమ నాకు లేదు. I forgot that time only. హిందీ అంటే ఓకే, యూ రిపీట్ ఇట్. నిన్ను మార్చుకునేంత, సారీ ప్లీజ్ టెల్ దట్. నిన్ను మార్చుకునేంత ప్రేమ నాకు లేదు. నిన్ను మార్చుకునేంత కాదు, అక్కడ కూడా నేనే ప్రాంప్ట్ ఇలాగే నిన్ను మార్చుకునేంత ప్రేమ నాకు లేదు, నిన్ను మార్చుకునేంత ప్రేమ నాకు లేదు, నా కోసం మారేంత లేదా నా కోసం మారేంత ప్రేమ నీకు లేదు నాకు అర్థం కావట్లేదు. అయిపోయింది, సూపర్. But that was cute. Yeah. So but I would love to learn Telugu. I love. It's actually a very easy language. No. నేను పర్ఫార్మెన్స్ వైజ్ గా షాక్ అయ్యింది, సర్ప్రైజ్ గా ఫీల్ అయింది వీళ్ళెవరిలో కాదు, సోనియా అంకుల్. అంటే అందరినీ నేను ఆడిషన్ చేశాను తెలుసు. ఇప్పుడు వినయ్ వర్మ గారు దగ్గరికి వెళ్ళాను, వాళ్ళకి స్టోరీ చెప్పాను, వాళ్ళని ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నాం.
సో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు, ఎలా వాళ్ళతో చేయిస్తే బాగుంటుంది, భద్రం గారు కానీ సత్యన్ రాజేష్ అన్న కానీ వీళ్ళందరినీ చూసాం, తాగుబోతు రమేష్ అన్న. సో అలా కాకుండా ఎలా చేయొచ్చు అనేది ఒకటి నాకు ఐడియా ఉంది. సో దానికి కంప్లీట్ ఆపోజిట్గా చేయించాలని. కానీ సోనియా అక్లా గారిది నేను చూడలేదు మామూలుగా. నాకు అప్పటికి వీళ్ళు అని అనుకుంటున్నాం. వాళ్ళు చాలా స్పెషల్ రోల్ అది, మళ్ళీ చాలా ఇంపార్టెంట్, కానీ తక్కువ ఉంటుంది స్క్రీన్ టైం. దానికి ఎవరు పడితే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, కానీ నాకు పెద్ద కొంచెం తెలిసిన వాళ్ళే ఉండాలనేది నా ఉద్దేశం. సో లాస్ట్ మినిట్లో సోనియా అక్లా అది వచ్చింది ప్రొఫైల్, ఫోటో చూసి ఓకే అన్నాను. ఎలా చెప్తుంది అంటే నాకు టైం దగ్గర ఉంది ఇంకా, సో షూట్ దగ్గర ఉంది. సో ఓకే చేసుకున్నాము, అయిపోయింది. తను అసలు మీట్ కూడా అవ్వలేదు, డైరెక్ట్ షూట్కి లొకేషన్కి వచ్చింది. నేను షార్ట్ జరుగుతుంది, మధ్యలో వచ్చి హాయ్ చెప్పి వెళ్ళింది అంతే, జస్ట్ అదే చూడు. ఓకే. నేను షార్ట్ పెట్టినప్పుడు తను మేకప్ వేసుకుని వచ్చి ఇలా చేయాలి, ఇది సీన్ అని నేను చెప్పినప్పుడు ఎగ్జాక్ట్లీ నేను సంతోష్ విషయంలో కూడా అదే నేను ఫీల్ అయింది. అంటే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మ్యాక్సిమం కావాల్సింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఈజీగా పట్టేసుకున్నాను. సో సంతోష్ కూడా ఎలా పట్టుకున్నా అట్లా తను కూడా చాలా ఈజీగా పట్టేసుకొని పర్ఫెక్ట్గా ఇచ్చింది. నేను అసలు ఒక దగ్గర నాకు ఆ షూట్ మొత్తం చేస్తున్నా కానీ ఒక 3-4 డేస్ వరకు మర్చిపోలేను నేను. అంటే ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. ఎందుకు నేను అంటున్నానంటే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ క్యారెక్టర్ మైండ్లో ఉంటుంది. ఆ క్యారెక్టర్ని అందరు చాలామంది అంటే ఓన్ చేసుకుంటారు, ఇలాంటిది అని ఆ పెయిన్ ఉంటుంది. సో అది అంత పర్ఫెక్ట్గా వస్తేనే బాగుంటుంది. ఆ భయం ఉంది నాకు చాలా, ఎలా ఎలా వస్తుందో తెలీదు అనే భయం ఉంది కాబట్టి నేను అంత సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను పర్ఫెక్ట్గా చేసేసరికి. అది చాలా బాగా చేసింది. సో నాకు అది సర్ప్రైజ్ ఫీలింగ్, థ్రిల్ మూమెంట్ అంటే. సూపర్. ఈవెన్ వీ వాంట్ టు సీ దట్ సర్ప్రైజ్ ఆన్ బిగ్ స్క్రీన్. సో 21st మీరందరూ ఎంత ఎక్సైటెడ్ ఉన్నారో, వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ ఈక్వలీ. విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. Thanks. Thank you Nice meeting you, all of you. All the very best. Same here. Thank you.